ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా జీనియస్, ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఫెయిల్ అయిపోయాడు. మీకు కేసు చెప్తాను. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా ఇంటెలిజెంట్, చాలా తెలియగలవాడు, జాబ్స్ కోసం అప్లై చేస్తున్నాడు, రిజెక్ట్ అవుతున్నాడు, జాబ్ కోసం అప్లై చేస్తున్నాడు, రిజెక్ట్ అవుతున్నాడు. ఫేస్బుక్ తెలుసా మీకు? ఎవరికి తెలియదు. ఫేస్బుక్ కంపెనీ ఉంది కదా, ఆ ఫేస్బుక్ కంపెనీలో అప్లై చేశారు, జాబ్ కోసం అప్లై చేశారు, రిజెక్ట్ అయిపోయాడు. ట్విట్టర్ కంపెనీలో అప్లై చేశాడు, అక్కడ కూడా రిజెక్ట్ అయిపోయాడు. సఫరింగే కదా, బాధపడాలా వద్దా? ఇంత టాలెంట్ ఉంది, ఇంత జీనియస్, ఇంత టాలెంట్, నన్ను రిజెక్ట్ ఇక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా రిజెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సూసైడ్. ఏముంటారు? కానీ ఆ బాబు ఏం చేశాడు తెలుసా? అలా చేయలేదు. నాలో టాలెంట్స్ ఉన్నాయి, నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు. వాళ్ళు రిజెక్ట్ చేశారు, నో ప్రాబ్లం, యాక్సెప్ట్. దాన్ని ఒప్పుకున్నాడు, అంగీకరించాడు. ఇప్పుడు ఏం చేయాలి? తనకున్న టాలెంట్ని ఉపయోగించుకున్నాడు. తన ఫ్రెండ్స్తో కలిశాడు, ఒక మొబైల్ అప్లికేషన్ని తయారు చేశాడు. అది తయారైన తర్వాత ఏ కంపెనీ అయితే ఫేస్బుక్ దాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందో ఆ కంపెనీ వాళ్ళే $19 బిలియన్ల ఆ సాఫ్ట్వేర్ని కొనడం జరిగింది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలకి అదే ఫేస్బుక్ వాళ్ళు కొన్నారు. దాంట్లో జాబ్ కావాలయ్యా అంటే రిజెక్ట్ చేశారు, జాబ్ కావాలంటే ఇప్పుడు పెద్ద షేర్ హోల్డర్గా మారిపోయాడు. ఆ మొబైల్ అప్లికేషనే వాట్సాప్. అవునా లేదా? మిస్టర్ బ్రెయిన్ యాక్షన్ అనే వ్యక్తి. ఇప్పుడు చెప్పండి, మేము ప్రశ్న అడుగుతుంది, ఎందుకు చెప్పానో తెలుసా? ఓ ప్రశ్న అడుగుదామని. తను ఫేస్బుక్లో జాబ్ అప్లై చేసి రిజెక్ట్ అయిపోయాడు కదా, అప్పుడు ఓడిపోయింది ఎవరు? ఫేస్బుక్ ఓనర్సా? ఇతను జాబ్ రాకుండా వెనుకెళ్ళిన మిస్టర్ బ్రెయినా? ఓడిపోయింది ఎవరు? ఓనర్స్.